హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దసరా. దసరా సందర్భంగా స్విగ్గీలో స్పెషల్ హై ఎర్నింగ్స్ అని ఆఫర్ పెట్టారనమాట. దసరా సందర్భంగా ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసప్పటికి 12 అవుతుంది మధ్యాహ్నం. ఇప్పటి నుంచి నైట్ దాకా చేసి ఎంత ఎర్నింగ్ వస్తుందో చూద్దాం. కిందటిసారి మనం వినాయక చవితికి కూడా వీడియో చేసాం, బట్ మనం అనుకున్నంత ఎర్నింగ్ అయితే రాలేదు. ఈసారి అయినా వస్తుందేమో చూద్దాం. ఇంకా ల్యాగ్ చేయకుండా అయితే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, ఫస్ట్ ఆర్డర్ లొకేషన్కి అయితే వస్తాం. వెళ్ళేటప్పటికే ఫుడ్ రెడీగా ఉంది. పికప్ కూడా అయిపోయింది. ఇంకా యుద్ధం స్టార్ట్. ఫస్ట్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. మల్టీ ఆర్డర్ కాబట్టి దీని ఎర్నింగ్ వచ్చేటప్పటికి 126 వచ్చింది. సెకండ్ ఆర్డర్ లొకేషన్కి అయితే వస్తాం. పికప్ రెస్టారెంట్ అయితే ఇదే. సెకండ్ ఆర్డర్ కంప్లీట్ అయినప్పటికీ ఎర్నింగ్ వచ్చేటప్పటికి 113 వచ్చింది. మొత్తం ఈ ఆర్డర్తో కలిపి 4 ఆర్డర్స్ కంప్లీట్ అయ్యాయి. 2 మల్టీలో పడ్డాయి. ఇందులో ఫిఫ్త్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఫిఫ్త్ ఆర్డర్ లొకేషన్ వచ్చేటప్పటికి ఇది. యాక్చువల్గా ఏమైందంటే ఫిఫ్త్ ఆర్డర్ అనేది లొకేషన్కి రాగానే క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తున్నారు రిటర్న్ ఆర్డర్ పడుతుందేమో అని. కానీ ఇంకా రిటర్న్ ఆర్డర్ అయితే పడలే. 2 పార్సల్స్ ఒక కస్టమర్వే. ఇంతట్లోపే మళ్ళీ సేమ్ రెస్టారెంట్కి వేరే ఆర్డర్ పడింది. ఇంక చేసేది ఏం లేక క్యాన్సిల్ అయిన ఆర్డర్ బ్యాగ్లో పెట్టుకుని మూవ్ అయిపోవడమే. యాక్చువల్గా ఏమైందంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు ఎక్కువ రావడం వల్ల అకౌంట్ అనేది బ్లాక్ అయిపోయింది. ఏటీఎంకి వచ్చి అమౌంట్ డిపాజిట్ చేసి మళ్ళీ స్విగ్గీ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసాం. 10th ఆర్డర్ లొకేషన్కి అయితే వస్తాం. కేఎఫ్సి పికప్ అయితే అయిపోయింది. ఆర్డర్ పిక్ చేసుకోవడానికి బొడ్డోడు వచ్చాడు. మొత్తం ఈ ఆర్డర్తో కలిపి 10 ఆర్డర్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. అసలు ఇప్పటిదాకా ఏమైందంటే నేను మధ్యాహ్నం క్యాన్సిల్ అయిన ఆర్డర్ ఇంటికి తీసుకుని వెళ్ళి మంచిగా తిన్నా. ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకుందాం కదా అనుకొని రెస్ట్ తీసుకునే టైంకి ఇంకా అలా పడుకుని పోయాను. 6 అయిపోయింది లెగిసేటప్పటికి టైము. మొత్తం 2 అవర్స్ అలా వేస్ట్ అయిపోయింది. 6కి మళ్ళీ స్టార్ట్ చేశా. 6కి స్టార్ట్ చేయగానే ఇదే ఫస్ట్ ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్తో కలిపి మొత్తం 10 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. మొత్తం ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇప్పటికి 10 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. యాక్చువల్గా 11 కానీ ఒక ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవ్వడం వల్ల మొత్తం 10 ఆర్డర్స్ కంప్లీట్ అయ్యాయి. ఎర్నింగ్ వచ్చేటప్పటికి 524 అయితే అయింది. లాగిన్ అవర్స్ వచ్చేటప్పటికి 5 అవర్స్ 31 మినిట్స్ అయితే అయింది. ఈ నైట్ ఏమవుతుందంటే ఎక్కువ ఆర్డర్స్ రావడం వల్ల ప్రతి రెస్టారెంట్ దగ్గర లేట్ అయితే అయిపోతుంది. ఒక్కొక్క రెస్టారెంట్ దగ్గర అరగంట 40 మినిట్స్ అయితే వెయిట్ చేసి అయితే వస్తుంది. కానీ ఈ టైంలోనే కొంచెం అమౌంట్ అనేది బాగా వస్తుంది. చూడండి 75% ఎక్స్ట్రా పర్ ఆర్డర్ అని పెట్టాడు. అయినా ఏం చేస్తాం. చూడండి ఈ రెస్టారెంట్ దగ్గర అయితే ఏకంగా అరగంట లేటు. మనోడు ఇంకా అయితే ఇవ్వట్లేదు, వెయిట్ చేపిస్తున్నాడు. టైం అయితే 9:30 అవుతుంది. ప్రెజెంట్ అయితే 15 ఆర్డర్స్ కంప్లీట్ అయ్యాయి. 15 ఆర్డర్స్ గాను 907 రూపీస్ అయితే వచ్చింది. లాగిన్ అవర్స్ వచ్చినప్పటికి 742. అప్పుడప్పుడు ఇలాంటి ఆర్డర్స్ కూడా వస్తాయి. చూడండి రెస్టారెంట్కి డెలివరీ లొకేషన్కి నియర్లీ ఒక 50 మీటర్స్ కూడా డిస్టెన్స్ లేదు. ఇలాంటి ఆర్డర్స్ మేము నడుచుకొని వెళ్ళి వేస్తామన్నమాట. బాగుంటుంది. ఇదేముంచో కస్టమర్ లొకేషను. అది వచ్చేటప్పటికి రెస్టారెంట్ లొకేషన్. 2 పక్కనే. ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. నడుచుకొని వచ్చేసినందుకు 37 రూపీస్. అందులో 29 బోనస్ పండగ వల్ల. ఓకే, నెక్స్ట్ ఆర్డర్కి వెళ్ళిపోదాం. టైం అయితే 10:15 అవుతుంది. ఎర్నింగ్ వచ్చేటప్పటికి 1112 రూపీస్. మొత్తం ఆర్డర్స్ వచ్చినప్పటికి 19 కంప్లీట్ అయ్యాయి. లాగిన్ అవర్స్ కూడా 8 అవర్స్ 30 మినిట్స్ అయితే అయింది. ఈ 1112 రూపీస్కి ఇంకా ఇన్సెంటివ్ కూడా యాడ్ అవుతుంది. ఇన్సెంటివ్ చూసినట్లయితే ఫస్ట్ ఇన్సెంటివ్ 135 అనుకుంటా. అదిగో అది ఆల్రెడీ మనం హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్సెంటివ్ వచ్చేటప్పటికి 18 ఆర్డర్స్కి
నెక్స్ట్ ఇన్సెంటివ్ వచ్చినప్పటికి 18 ఆర్డర్స్‌కి 210 రూపీస్ అది కూడా హిట్ అయిపోయింది. కానీ ఇంకా ఈ 210 తర్వాత వచ్చే ఇన్సెంటివ్ ఏంటంటే 24 ఆర్డర్స్‌కి 275 అనమాట. దానికి ఇంకా మనము 6 ఆర్డర్స్ అయితే ఎయ్యాలి. కానీ ఇంకా మనకి 1 అవర్‌లో మన షిఫ్ట్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. దానివల్ల ఎయ్యలేకపోవచ్చు. ఈరోజు దసరా సందర్భంగా ఇన్సెంటివ్స్ స్ట్రక్చర్ అనేది ఇలాగుంది చూడండి. 20 ఆర్డర్స్‌కి 1250, 24 ఆర్డర్స్‌కి 1550, 28 ఆర్డర్స్‌కి 1850, 31 ఆర్డర్స్‌కి 2150. ఇంకా ఏంటబ్బా రాలేదనుకున్నాం. లాస్ట్‌కి ఇన్‌స్టామార్ట్ ఆర్డర్‌తోనే ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వబోతున్నాం. మొత్తం ఈ లాస్ట్ ఆర్డర్‌కి కంప్లీట్ అయ్యేటప్పటికి దీనికో బ్యాగ్ కూడా ఇచ్చాడండి. అది బ్యాగ్ రిటర్న్ చేయమన్నాడు. లేదంటే 220 రూపీస్ అంట డిడక్ట్ చేస్తాడంట ఎర్నింగ్ నుంచి. ఇచ్చేయడం బెస్ట్. ఈ లాస్ట్ ఆర్డర్‌కి గాను 20 రూపీస్ వచ్చింది. ఈ ఆర్డర్‌తో కలిపి మొత్తం 20 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. అందులో ఒక క్యాన్సిల్ ఆర్డర్ ఉంది కాబట్టి మొత్తం 19 కౌంట్ అయినట్లు. మొత్తం టోటల్ ఎర్నింగ్ వచ్చేటప్పటికి 1132 ప్లస్ 15 రూపీస్ ఇన్సెంటివ్ కలిపి 1347 రూపీస్. ఓకే. మొత్తానికైతే మన ఈరోజు దసరా ఎర్నింగ్ అయితే ఇది. ఓకే. బ్యాగ్ రిటర్న్ చేయడానికైతే స్టోర్‌కైతే వచ్చేసా. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.